రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 6 చెంపదెబ్బ. తనని ఫాలో అయిన ఆదిని విసుక్కొని ముందుకు వెళ్ళింది ఆద్య. ఆ అని అరిచిన ఆది అరుపు విని వెళ్లాలా వద్దా అనుకుంటూనే వెనక్కి వెళ్ళింది ఆద్య. వెళ్లేసరికి రక్తపు మడుగులో ఉన్న ఆది కనిపించేసరికి షాక్ అయింది. అసలే ఎమ్మెల్యే, ఈ విషయం బయటికి తెలిస్తే పెద్ద రచ్చ అవుతుంది, ఎలాగైనా ఈయన్ని సేవ్ చేయాలి అని మనసులో అనుకుని ఆదిని ఒంట్లో బలాన్నంతా ఉపయోగించి లేపడానికి ట్రై చేస్తుంది. జిమ్ బాడీ కదా, ఇంచు కూడా కదల్లేదు. అబ్బా అని అలసిపోతూ తనకు తెలిసిన డాక్టర్ని అర్జెంటుగా తన ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. వంశీకి ఫోన్ చేసి కార్ తీసుకుని రమ్మని కాల్ చేసి చెప్పింది. బ్లడ్ అప్పటికే చాలా లాస్ అవ్వటం వలన స్పృహ కోల్పోయాడు ఆది. వంశీ వచ్చేలోగా బ్లడ్ ఎక్కువ పోకూడదని తన చీర కొంగుని చించి గాయమైన చోట కట్టింది. వంశీ వచ్చి సిచ్యుయేషన్ చూసి ఎక్కువ మాట్లాడకుండా ఆదిని లేపి భుజంపై వేసుకుని తీసుకుని వెళ్లి కారులో వేశాడు. హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు వంశీ. వద్దు, వాడొక ఎమ్మెల్యే అని అంది ఆద్య. చూస్తే 30 years లోపే ఉన్నట్టనిపిస్తుంది, వాడు ఎమ్మెల్యేనా అని షాక్ అవుతూ అడిగాడు. అవును, ఇప్పుడిది మీడియాకి తెలిస్తే మళ్లీ లేనిపోని ఇష్యూ అవుతుంది. ఈ పబ్లిసిటీ వల్ల నేనెక్కడున్నానో అందరికీ తెలుస్తుంది. అవసరమా అని అంది ఆద్య. మరి ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు వంశీ. డాక్టర్ని పిలిపిస్తున్నా, ఇంటికి తీసుకెళ్లు బావా అని తలపట్టుకుని అంది ఆద్య. ఎంత వద్దనుకున్నా ఆదిని రక్తపు మడుగులో చూసిన క్షణం నుండి ఆద్య గుండెల్లో సన్నని నొప్పి ఎందుకో తెలియటం లేదు. ఆ నొప్పిని పట్టించుకోవాలన్న కోరిక కాని ఆలోచన కాని లేకపోవటంతో కళ్ళు మూసుకుంది. ఆమె ప్రమేయం లేకుండానే కంటి కొస నుండి 2 కన్నీటి బొట్లు కూడా రాలాయి. వంశీ స్పీడ్గా కార్ డ్రైవ్ చేసి 30 నిమిషాల దూరాన్ని 10 నిమిషాల్లోనే కరిగించేశాడు. ఆద్య కార్ ఆగ్గానే కళ్ళు తెరచి వంశీ సహాయంతో ఆదిని ఇంట్లోకి తీసుకెళ్ళింది. అప్పటికే డాక్టర్ అక్కడ రెడీగా ఉన్నాడు. డాక్టర్ ఆద్య కట్టిన చీర ముక్కను విప్పి షర్ట్ విప్పి గాయాన్ని క్లీన్ చేసి గాయం ఎంత లోతుగా అయిందో పరిశీలించి ప్రాణానికి ఏం పర్వాలేదు కానీ బ్లడ్ లాస్ కంట్రోల్ చేయడానికి స్టిచెస్ వేయాలి, ఎక్కువ బ్లడ్ లాస్ అయింది గనక బ్లడ్ ఎక్కిస్తే సరిపోతుంది అని చెప్పి స్టిచెస్ వేస్తూ ఇతనికి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, బేసిక్ ట్రీట్మెంట్ అయ్యాక హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్పింది. ప్రాణాలకేం ప్రమాదం లేదు అనగాని ఊపిరి తీసుకున్న ఆద్య అతనికి చెందిన వాళ్ళకి ఫోన్ చేయమనగాని నీళ్లు నములుతూ ఉంది. వంశీ ఆద్యని చూసి ఇక తప్పదని ఆది పాకెట్లో కనిపిస్తున్న ఫోన్ తీసుకుని ఆది ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేసి ఎమ్మెల్యేల విషయాలు ఇంట్లో వాళ్లకంటే పిఏలే ఎక్కువగా డీల్ చేస్తారని తనకున్న బేసిక్ అవగాహనతో పిఏకి కాల్ చేసి విషయం చెప్పి ఎక్కువ హడావుడి చేయకుండా వచ్చి సైలెంట్గా తీసుకుని వెళ్లమని మర్యాదగా వార్న్ చేశాడు. పురుషోత్తం కంగారు ప్లస్ హడావుడిలో తనకొచ్చింది ప్రాంక్ కాలా నిజమైన కాలా తెలుసుకోవాలని అతి తెలివి చూపించి రితిమాకి కాల్ చేసి అడిగాడు. కాలేజ్ అయ్యాక మూవీకి వెళ్లాలనే ఆలోచనతో మూవీ టైం అయ్యే వరకు వైజాగ్ బీచ్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న రితిమ ఆ న్యూస్ వినగానే ఫాస్ట్ గా ఇంటికి బయలుదేరింది. తన భయం ఆదికి ఏమవుతుందో అని కాదు, ఈ వంకతో ఆద్యకి ఆది దగ్గరైపోతే అతను తనకి దక్కకుండా పోతాడేమోనని, ఆది దక్కకపోతే తను కన్న రంగుల కలలు నిజమవకుండా పోతాయేమోనని అనుకుంటూ వేగంగా వెళ్తుంది. రితిమ బ్యాడ్ లక్ ఏంటంటే నిజం తెలుసుకోవడానికి రితిమకి ఫోన్ చేసిన పురుషోత్తం రితిమ మాటలు బట్టి ఆమెకేమీ తెలీదని, ఆమె ఇంట్లో లేదని అర్థం చేసుకుని ఆలస్యం చేయకుండా ఆద్య వాళ్ళ ఇంటికి చేరి ఆదిని తీసుకుని పోయాడు. సాయం చేసినందుకు ఆద్యకి థ్యాంక్స్ చెప్పి పోతుంటే ఆద్య పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్లి కూర్చుంది. రక్తపు మడుగులో ఆది గుర్తు వస్తుంటే ఆమె గతమంతా కళ్ల ముందు మెదిలి హిస్టరియా వచ్చిన దానిలా అయిపోయింది. ఆ టైంలో తనకి కావలసింది ఓదార్పు కాదు, ఒంటరితనం. ఆదికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. మీడియాకి ఆ విషయం పొక్కకుండా ట్రీట్మెంట్ జరిపించడానికి చాలానే తంటాలు పడ్డాడు పురుషోత్తం. మీడియా దగ్గర దాచినట్టుగా పోలీసుల దగ్గర దాచడానికి అవ్వదు కదా. పైగా ఎమ్మెల్యే మీద ఎవరో దాడి చేశారో తెలుసుకోవాలనే ఆలోచనతో సిఐకి చెప్పి సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు. సరే అని సిఐ పెట్టేగానే ఆ ఆద్య మా సార్ని కాపాడిందంటే కొంచెం నమ్మబుద్ధి కావట్లేదు. ఆ అమ్మాయే చంపడానికి ట్రై చేసి కేసు అవుతుందేమోనని కాపాడడానికి ట్రై చేయలేదు కదా
అనుకుని చచ ఆ అమ్మాయి అలాంటిది కాదు, చంపాలంటే ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించదుగా అనుకుని, అయినా ఈయనగారు సెక్యూరిటీ లేకుండా రోడ్ల మీద పడి తిరగడం ఎందుకు, ప్రాణాల మీదకి తెచ్చుకొని అందర్నీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని తిట్టుకుంటూ ఎమ్మెల్యే స్పృహలోకొచ్చే టైం కోసం వెయిట్ చేస్తున్నాడు పురుషోత్తం. ఆద్య సిచ్యువేషన్ అర్థం చేసుకున్న వంశీ ఆద్యని పెద్దగా కదిలించాలి అనుకోలేదు. అందుకే తనని ఇబ్బంది పెట్టకుండా హాల్లోనే ఉండిపోయాడు. అప్పుడే వగరుస్తూ ఇంట్లోకొచ్చిన రితిమ ఎమ్మెల్యే ఎక్కడా అని ఇల్లంతా వెతికేస్తోంది. ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎవరికోసం వెతుకుతున్నావు అని వంశీ అడిగాడు. నీకెందుకు బే, నా ఇల్లు నాకు నచ్చినట్టు తిరుగుతా, నచ్చిన వాళ్ళని వెతుకుతా అని విసుగ్గా అంది రితిమ. బేనా అని కోపంగా అడిగాడు వంశీ. అవును బే అని అంటూ, ఇంతకీ ఈ ఆద్య ఇంతరుస్తున్న బయటికి రావట్లేదు, లోపల ఎమ్మెల్యేతో రొమాన్స్ చేస్తుందా అనుకుని ఆ ఊహకే భయపడి ఇంకా ఎక్కువ ఊహించుకొని చావలేక లోపల నిజంగానే ఆది ఉన్నాడేమోనని భయపడుతూ ఆద్య రూమ్ డోర్ని దబదబ బాధేస్తోంది రితిమ. ఆ డోర్ చప్పులకి ఆద్యలో కోపం, బాధ, ఆవేశం, ఇదని చెప్పలేని భయం ఎక్కువ అవుతుంటే 2 మోకాలు దగ్గరికి తీసుకుని భయంగా డోర్ని చూస్తూ 2 చెవులు మూసుకొని ఏడుస్తుంది. ఇక ఇటువైపు ఆద్య అని ఉలిక్కిపడి లేచాడు ఆది. వెక్కెక్కేడుస్తున్న ఆద్య రూపం గుర్తొస్తుంటే ఎవరో గుండెను మెలిపినట్టుగా ఉంది. చుట్టూ చూసిన ఆదికి తాను కలకన్నానని రియలైజ్ అయ్యాడు. నర్స్ లేచి కూర్చున్న ఆదిని చూసి డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయటంతో డాక్టర్ మళ్ళీ ఒకసారి చూసి 2 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వొచ్చు, 1 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. 1 రోజుల పాటు ఆద్యని చూడకుండా ఉండాలా, నా వల్ల కాదు అని ఆదికి దిగులు కమ్మేస్తుంటే అదే టైంలో పురుషోత్తం లోపలికొస్తూ థాంక్ గాడ్ మీరు స్పృహలోకొచ్చేశారు అని ఆగి, ఇంతకీ ఎటాక్ ఎలా జరిగింది సార్ అని అడిగాడు పురుషోత్తం. అరే నువ్వు అడుగుతావని తెలియక డీటెయిల్గా నోట్ చేసుకోలేదు, ఈసారి జరిగితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకుంటానులే అని వెటకారంగా చెప్పాడు ఆది. కత్తిపోటు దిగినా ఒంట్లో వెటకారం ఏం తగ్గలేదు అనుకుంటూ రాణి నవ్వుని మొహం మీద పులుముకుంటూ, అదేంటి సార్ అలా అంటారు, ఇంతకీ మిమ్మల్ని కాపాడింది ఎవరో తెలుసా, మరెవరో కాదు ఆ పంతులమ్మే అని క్వశ్చన్ అండ్ ఆన్సర్ తనే చెప్పేశాడు. ఆది మనసులో చిన్నగా నవ్వుకొని, కాపాడిన వాళ్ళ గురించి కాదు, కత్తితో పొడిచిన వాళ్ళ గురించి తెలుసుకో అని కోపంగా అన్నాడు. అదే పనిలో ఉన్నాను సార్ అని చెప్పాడు పురుషోత్తం. వెళ్ళు, ఇంట్లో ఈ విషయం తెలియడానికి వీల్లేదు, ముఖ్యంగా అమ్మకి అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు ఆది. ఆ కళ్ళు మూసుకోవడం వెనుక అర్థం మూసుకొని దొబ్బేమని తెలియటంతో పురుషోత్తం సైలెంట్గా రూమ్ నుంచి బయటకొచ్చేశాడు. బేసిక్గా ఇలాంటి సీన్ చూసిన తర్వాత ఆద్య ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుందో తెలిసిన వంశీ డోర్ గట్టిగా కొడుతున్న రితిమని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కాని రితిమ మాత్రం వినే స్టేజ్లో లేదు. తన బాధంతా లోపల ఎమ్మెల్యే ఉన్నాడనే, ఇంకా తన మాట రితిమ వినదని అర్థం చేసుకున్న వంశీ ఆమెని తీసి పట్టి ఒక్కటి కొట్టాడు. వంశీ దెబ్బకి రితిమ బుగ్గలపై అచ్చులు తెలాయి. కోపంగా వంశీని తిరిగి కొట్టడానికి చెయ్యెత్తుతుంటే ఆ చెయ్యని వంచేస్తూ, ఇంట్లో ఒకడినున్నా కదా, ఎందుకు కంగారు పడుతున్నావో చెప్తే నాకు తెలిసింది నేను చెప్తాగా, అదొదిలేసి పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తూ ఇల్లు పీకి పందిరేస్తున్నావెందుకు అని కోపంగా అడిగాడు. ముందు అచ్చయ్య వదులు, అమ్మాయి మీద చేయి చేసుకోవడం మగతనం కాదని తెలీదా అని పౌరుషంగా అడిగింది రితిమ. ఇక్కడ అమ్మాయిలెవరున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. యూ ఇడియట్ అని రితిమ అరవగానే ఆమె చెయ్యని ఇంకాస్త మెలిపెట్టాడు వంశీ. అతన్ని ఎదిరిస్తే నొప్పి పెరుగుతుందే గాని తగ్గదని గ్రహించి, ఓకే లీవ్ ఇట్, ఈ ఇంటికి ఎమ్మెల్యే వచ్చారా అని అడిగింది రితిమ. ఆ విషయం నీకెలా తెలుసు అని క్వశ్చన్ చేస్తూ తెలియకుండానే రితిమకి కావలసిన ఆన్సర్ ఇచ్చేశాడు. అతనిప్పుడు ఇంట్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు అని ఇల్లంతా కలియ చూస్తూ అడిగింది రితిమ. ఆద్యని వెదుస్తున్న గతమేమిటి, ఆదిని చావు ఎందుకు వెంటాడుతోంది, ఆద్య బాధని మరిపించే ప్రేమ ఎవరిది, వంశీదా ఆదిదా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.